గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కుకట్పల్లి బాలిక హత్య కేసులో ఒకవైపు విచారణ కొనసాగుతుంది. కాసేపటి క్రితం ఇటు ఘటనా స్థలానికి బాలానగర్ డీసీపీ వచ్చి ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రధానంగా వాళ్ళు థర్డ్ ఫ్లోర్లోని పెంట్ హౌస్లు నివసిస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా పరిశీలించారు. ఇంకోవైపు ఈ బిల్డింగ్లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఎన్నేళ్ళ నుండి ఉంటున్నారు అనేది కూడా మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అయితే తీసుకుంటున్నారు. ఇంకోవైపు ఈ బిల్డింగ్కి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు అనేవి లేవు. మనకు ఈ కాలనీలో అక్కడ ఒక దాదాపు కొంచెం 50 అడుగుల దూరంలో మనకు సీసీ కెమెరాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆ సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసీ కెమెరాలు అనేవి ప్రస్తుతం కీలకంగా ఆ సీసీ కెమెరాల ద్వారా ఎవరెవరు వచ్చారు, ఇంటికి ఎవరెవరు వెళ్ళారని మాత్రం ఏదైతే నిన్న సాయంత్రం కావడంతో దానికి సంబంధించినటువంటి అన్ని కూడా పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకోవైపు ఇదే బిల్డింగ్ లో నివసిస్తున్నటువంటి సంజయ్ అనే వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. సంజయ్తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకొని అనుమానితులుగా గుర్తించారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 13 ఏళ్ల చిన్నారి అత్యంత దారుణంగా హత్య చేయడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేకుండా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉండేది, చిన్న మాట్లాడేవారా శాస్త్రతోని? ఆ అమ్మాయిని మేము ఎప్పుడు చూడలేదండి. మేము పక్కన గల్లీలో ఉంటాము. ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు మేము. అయితే ఆ ఓనర్ మాత్రం బాగా తెలుసు మాకు. ఆయన చాలా స్ట్రిక్ట్, అసలు ఎవరిని లోపలికి రానియడు. స్విగ్గీ వాళ్ళు కానీ ఏదన్నా పోస్ట్ వచ్చినా కానీ అసలు పైకి ఎక్కనియడు. ఆయన లేని సమయంలో వచ్చాడు ఆడెవడో. మరి తెలిసిన వాడా తెలియని వాడా? ఇప్పుడు అనుమానం అలాగే వస్తుంది కదా. ఎవరో ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చాడు అని అంటే తెలిసినోడే వస్తాడు. ఇంకెవడు వస్తాడు? బయటోడు అయితే రాడు. ఎటుపోయింది మరి ఓనర్? మనమరాల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. ఆ రోజే మార్నింగ్ వెళ్ళిండంట. మరి ఈవినింగ్ వరకు వచ్చేసరికి ఇది ఇట్లా అయింది అంతే. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఎవ్వరు వచ్చినా కానీ ఆయన అడిగే పైకి పోవాలా అంత. ఒకరు కాకపోతే ఒకరు అక్కడ చైర్ వేసుకుని కూర్చుంటాడు ఆయన ఆ వరండాలో. వాళ్ళ పిల్లలు కూడా అక్కడ ఆడుకుంటారు. అట్లా స్ట్రిక్ట్గా ఉండేవారు. కానీ ఒక్క కెమెరా పెట్టి ఉంటే ఇంత పని కాకపోయేదమ్మా, దొరికేవాడు. అంటే ఇదే అపార్ట్మెంట్ లో సంజయ్ అనే వ్యక్తి కూడా ఉంటారు. ఆయన గురించి తెలుసా మీకు? లేదమ్మా. ఇక రెంట్కు వచ్చిన వాళ్ళు ఇవాళ ఉంటారు, 2 నెలలకు మళ్ళీ ఖాళీ చేస్తారు. ఎవరో తెలియదు. ఇప్పుడు వీళ్ళు కూడా మాకు తెలియదు. వాళ్ళు 2 ఇయర్స్ అయిందంట వచ్చి. వాళ్ళ గురించి మనకు వాళ్ళ చరిత్ర తెలియదు, వాళ్ళు ఏంటి తెలియదు. మరి ఏమైనా పాత కక్షలు ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు ఆ చనిపోయిన పిల్ల వాళ్ళ తండ్రి ఏంటి తల్లి ఏంటో కూడా మనకు తెలియదు. ఊర్లో ఏమైనా కక్షలు ఉన్నాయా తెలియదు. తెలియని మనం ఎట్లా చెప్తాం చెప్పండి. కానీ ఆ చిన్న పిల్ల ఏం చేసింది? ఆ పిల్ల ఏం చేసింది అసలు? అది ఏమన్నా దొంగతనం చేయడానికి వచ్చాడా? దొంగతనం కాలే. రేప్ చేశాడా? రేప్ కాలేదని అంటున్నారు. మరి దేనికి వచ్చినట్టు? చిన్న పాపకు ఏ క్షణ ఆవేశంలో అట్లా చంపారా? ఎవరు చంపారో కూడా తెలుస్తలేదు. చెప్పలేం కదా. సీసీ కెమెరా ఉంటే బాగుండేది. శాస్త్ర తెలుసా? తెలియదు. మేము లోపలికి అక్కడ ఉంటాము. నిన్న ఇక్కడ వచ్చేసరికి ఇట్లా జనాలు ఉంటే ఇట్లా అయిందంట, పాప ఇట్లా అయిందని అంటేనే తెలిసింది. కానీ మాకు తెలియదు. కెమెరాలు ప్రతి ఒక్క గల్లీకి ఉండాలి మేడం. ఇప్పుడు లేనందుకే ఇంత జరిగింది. దొరకట్లేడు. కెమెరా ఉంటే దొరికిపోతుండే కదా మేడం. అది దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము. పాప పోయింది ఒకటి, కెమెరాలు లేవు ఒకటి, 2. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉందా వాళ్ళపైన నమ్మకం ఉందా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటారు. జరుగుతుంది. ఎందుకు జరగదు మేడం? మనము నరులము. దేవుడు చూడడా? దేవుడు ఎట్లయినా ఎప్పటికైనా పట్టిస్తాడు. దొరకకూకోడు, దొరుకుతాడు వాడు. సో చూసుకోవచ్చు, మొత్తం మీద ఇటు 13 ఏళ్ల చిన్నారి అందరితో ఆడుకొని పాడుకొని ఉండాల్సినటువంటి చిన్నారిని అత్యంత దారుణంగా ఈ పొడిచి చంపేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా మనం ఇక్కడ వీళ్ళకి సంబంధించిన సహస్ర వాళ్ళు ఉండేటువంటి అపార్ట్మెంట్ కూడా చూసుకున్నట్లయితే ఆన్లైన్ డెలివరీ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇంటూ ఇన్సైడ్. వీళ్ళ ఓనర్ అనేవారు చాలా స్ట్రిక్ట్. ఆయన లేని సమయంలోనే
పక్కా ప్లాన్ ప్రకారమే పైకి వెళ్ళారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే లోపల ఏదైనా జొమాటో ఆర్డర్ వచ్చినా ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ వచ్చినా కూడా ఎవరిని కూడా పైకి అలో చేసేవారు కాదా అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఆయన రోజు కూడా ఇక్కడ నిరంతరంగా చేరేసుకొని ఇక్కడే కూర్చునేవారు. ఇక్కడ కనుక ఒక సీసీ కెమెరా ఉంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు నిందితులు దొరికేవారు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు మనకు ఒకవైపు కాలనీలో ఉన్నటువంటి ఏదైతే సీసీ కెమెరా ఉందో అది మాత్రం ప్రస్తుతం అయితే కీలకంగా మారింది. దాన్ని ఆధారం చేసుకుని ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. సహస్ర వాళ్ళ మమ్మీ వాళ్ళు మీకు తెలుసా అండి? అమ్మ వాళ్ళు ఈ మధ్య కొత్తగా ఈ మధ్య రెంట్కి వచ్చారంటమ్మా. వాళ్ళు అంటే నేను ఇదివరకు తిరిగినప్పుడు చూసుండొచ్చు, కాకపోతే మళ్ళీ అంత పరిచయం ఉండలేదు. కానీ ఏదైనా సరే ఇంత పాపని పట్టపగలు ఇంత చంపడం అంటే చాలా బాధాకర విషయం అండి. ఎవరికైనా అందరికీ పిల్లలు ఉంటారు, ఏదో పనులకు వెళ్తారు. ఈ హైదరాబాద్లో బతకాలంటే ఇద్దరు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు పని చేసుకొని బతకాలి. ఒక అమ్మాయికి ఇల్లు అనేది రక్షణ. ఆ ఇంట్లోకి రక్షణ లేకుండా అంత దారుణంగా చంపిందంటే అసలు మనిషే కాదమ్మా. వాడు మాత్రం దొరికితే కనుక పట్టపగలు వాడిని ఇక్కడ నడి రోడ్ల ఉరిగాది వాడిని ముక్కలు చేసి చంపేయాలి. మళ్ళీ ఒకసారి ఎవరైనా అట్లాంటి ఆడపిల్లల సైడ్ చూడాలని కానీ భయపడేటట్టు వాడిని మాత్రం శిక్షించాలి. అది నేను కోరుకుంటున్నాను. అంటే ఓనర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ వచ్చినా కూడా పైకి వెళ్ళని నిజమేనా ఇదంతా? అదైతే నిజమేనండి. ఇక్కడ ఓనర్స్ అందరు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఇది ఇక్కడ చాలా మంది బతకనికే బతకొచ్చిన వాళ్ళు అక్కడ ఆంధ్ర నుంచి కానీ ఇక్కడ ఎక్కడ నుంచో చాలా మంది బతకనికే మా కుక్కడపల్లికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ సిటీ కాబట్టి లేడీస్ కైనా జెంట్స్ కైనా ఎవరికైనా బతకడానికి ఏదో పని చేసుకొని బతకడానికి చాలా మంది వస్తుంటారు. ఎవరైతే ఇక్కడ ఓనర్ అయితే నేను చాలాసార్లు చూశాను. ఆయన మాత్రం ఎవరైతే లోపలికి రానియడు. కాకపోతే అది కిందికి రాకుండా బిల్డింగ్ దగ్గర ఉన్నాయి. ఎక్కడ నుంచి వాళ్ళు జంప్ చేసి రావచ్చు. అట్లా అవకాశం ఉందా జంప్ చేసి దూకేంత? ఏంటంటే ఇప్పుడు మన కెమెరాలో చెక్ చేస్తే కింద మాత్రం ఎవ్వరు కనబడతలేదు. అట్లాంటప్పుడు ఇక మనం అదిగితే ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒక్క కోణం కాకుండా ఇప్పుడు ఈ కేసు గెలవాలంటే 4 వైపులా మనం ఆలోచించాలి. మరి ఇటు పక్క నుంచి వచ్చిందా అటు పక్క నుంచి వచ్చిందా ఎటు నుంచి వచ్చిందా అని చెప్పేసి మన పిఎస్ వాళ్ళైతే చాలా దీన్ని కేర్గా టేకప్ చేసిన కేసులు అయితే. ఎందుకంటే వాళ్ళకైనా ఒక ఛాలెంజ్, పట్టపగలు ఇంత అమ్మాయిని ఇంత దారుణంగా చంపారు కదా. మళ్ళొకసారి ఇట్లాంటి కుక్కడపల్లిలు ఇట్లా జరగకుండా ఉండాలి. కుక్కడపల్లి కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి జరగదు ఇట్లాంటి కేసులు అయితే. అది ఆ అమ్మాయికి అట్లా జరుగుతుంది కాబట్టి ఇంతమంది అసలు ఇళ్ళకి వెళ్ళకుండా నిన్న నుంచి ఇక్కడే పాపము అయ్యో ఇట్లా అయిందని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారండి ఈ విషయంలో. అంటే వాళ్ళు వచ్చాయని ఒక 2 years ఏమవుతుందండి. బయట వాళ్ళకి ఎలా ఉండే బంధువులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? బంధువులకు కానీ ఏదైనా కానీ ఇక్కడ పైకి వెళ్ళాలంటే ఫస్ట్ ఓనర్స్ కడిగి వెళ్తారండి. సో చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ బిల్డింగ్ను కూడా పరిశీలిస్తే ఈ బిల్డింగ్ అనేది మొత్తం కూడా కొంచెం జాయింట్ బిల్డింగ్స్ అనేవి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ కూడా రావడానికి స్కోప్ ఉందంటూ కూడా ఇక్కడ స్థానికులు అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు గమనించినప్పుడు అందులో ఎవరు కూడా కొత్తగా వచ్చినట్టు కూడా ఎవరు ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. కానీ ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉండడంతో వీటిని కూడా గమనించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన నడి రోడ్డు పైన వారిని ఉరి తీయాలి. ఎవరైతే నిందితులు ఉంటే వారిని ఉరి తీయాలి. దీనిపై ఖచ్చితంగా సీరియస్గా జరుగుతుంది. అదే విధంగా కొనసాగాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని వాళ్ళ సొంత ఊళ్ళో ఈరోజు చిన్నారి సహస్ర అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయి ఒకవైపు ఇన్వెస్టిగేషన్ మాత్రం ముమ్మరంగా కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఆధారం అది కీలకంగా మారి ఆ సీసీ కెమెరాల ద్వారా ఎవరెవరు ఇంట్లోకి వచ్చారు, ఎవరెవరు బయటికి వెళ్ళారు, హత్య జరిగిన రోజులు, దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని ప్రస్తుతం దాన్ని అయితే విచారణ కొనసాగుతుంది. ఇంకోవైపు ఇంట్లో ఉన్నటువంటి 3 floors లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారణ అయితే కొనసాగుతున్నది. ఇంకోవైపు 3 అనుమానితులను అయితే ప్రస్తుతం అయితే గుర్తించారు. వాళ్ళని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడతామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్సన్ విజయ్ శిల్ప హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.